హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్ ఎంసెట్ సంబంధించి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో మీ అందరికి ఒక గుడ్ న్యూస్ అనమాట. మనకు రేపటి నుంచి కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ కౌన్సిలింగ్ సంబంధించి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో మీకైతే మెయిన్గా ఒక 6 స్టెప్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ కౌన్సిలింగ్ తప్పకుండా మీరు ఆ స్టెప్స్ అయితే ఫాలో అవ్వాలి. ఆ స్టెప్స్లో ఏ ఒక్క స్టెప్ మీరు కనుక రాంగ్ చేసినా సరే మీకు కౌన్సిలింగ్ అయితే రాదనమాట. ఎంసెట్లో ఒక సీట్ అయితే మీకు రాదు. ఆ తర్వాత మీరు డిగ్రీను అవి చేసుకోవాల్సి అయితే వస్తుంది. మిస్టేక్స్ చేయకుండా ఈ టాప్ కాలేజ్లో వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. ఈ మిస్టేక్స్ మాత్రం ఎవరైతే చేయకండి అనమాట. రేపటి నుంచి జరగబోయే కౌన్సిలింగ్లో 1,60,000 ర్యాంక్ ఉన్న, 60,000 ర్యాంకు, 70,000 ర్యాంక్ ఉన్నా సరే మీరందరూ మీ ర్యాంక్ ముఖ్యం కాదు, వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీ అనేది ఎలా ఇస్తారో అవి ముఖ్యం అనమాట. ఇక్కడ వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీ అనేది నేను చెప్తాను, మీరు ఎలా స్టెప్ బై స్టెప్ వెబ్ ఆప్షన్స్ అని పెట్టాలని చెప్పేసి. మీరేం వరీ కానవసరం లేదు. ఆ వెబ్ ఆప్షన్స్ గురించి నేను క్లారిటీగా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. అయితే ఇక్కడ మెయిన్గా వచ్చేసి మీకు ఎటువంటి చిన్న డౌట్స్ ఉన్నా ఈ వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి, ఏదైనా షార్ట్ అప్డేట్ కావాలంటే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ లింక్ ఉంది. త్వరగా వెళ్ళైతే మీరు ఆ గ్రూప్లో జాయిన్ అయితే మీకు అక్కడ ప్రతి ఒక్క అప్డేట్ కూడా నేనైతే అందిస్తాను అనమాట. ఇక్కడ మెయిన్గా ఎంసెట్ సంబంధించి అసలు ఫస్ట్ స్టెప్స్ ఏముంటాయి అంటే, ఇప్పుడు రేపు జరగబోయే కౌన్సిలింగ్లో ఫస్ట్ మనం ఏం చేయాలి అని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్కి అయితే డౌట్ ఉంటుంది. ఇక్కడ ఎవరైతే క్వాలిఫై అయిన స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి అక్కడ మీకు tsemset.nic.in అని చెప్పేసి మీకు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు అక్కడ ఆ స్లాట్ బుకింగ్ సంబంధించి అప్డేట్స్ అయితే వస్తాయన్నమాట. మనకి ఇక్కడ రేపటి నుంచి అయితే విడుదలవుతున్నాయి. అయితే ఇక్కడ ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే, మీ యొక్క ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి పే ప్రాసెసింగ్ ఫీ అని చెప్పేసి అయితే మీకైతే ఉంటుంది అనమాట. అక్కడ మీరు దాన్ని అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అమౌంట్ అనేది మీరు ఇక్కడ ప్రాసెసింగ్ ఫీ సంబంధించి అమౌంట్ అయితే క్యాస్ట్ వైజ్ ఉంటాయి. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఒక విధంగా అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. బీసీ కేటగిరీ సంబంధించిన వాళ్ళకైతే, ఓబీసీ వీళ్ళకైతే అమౌంట్ ఇంకోటి ఉంటుంది అనమాట. ఎవరైతే ఇప్పుడు ఎంసెట్ ద్వారా వెళ్ళాలనుకుంటున్న వాళ్ళైతే ప్రాసెసింగ్ ఫీ అయితే చేయాలి. ఆ తర్వాత ఆ ప్రాసెసింగ్ ఫీ చేసిన తర్వాత మీరు అక్కడ వెరిఫికేషన్ స్టేటస్ అంటే అక్కడ సక్సెస్ అయిందా లేదా అవన్నీ చెక్ చేసుకుంటే మీకు ఏమైందంటే, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ సంబంధించి క్యాండిడేట్ ఇక్కడ లాగిన్ ఆప్షన్స్ అయితే మీరు ఏదైతే ఇంతకుముందు ఎంసెట్ చేసిన మొబైల్ నెంబర్ ఉంటుందో, అంటే ఇంతకుముందు మీరు ఎంసెట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న మొబైల్ నెంబర్కి ఒక లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది వాళ్ళే ఆటోమేటిక్గా సెండ్ చేస్తారనమాట, ఇక్కడ మీరు అమౌంట్ అనేది పే చేసిన తర్వాత. అయితే అక్కడ మీరు ఏం చేస్తారంటే, అక్కడ ఏవైతే ఆ క్యాండిడేట్ లాగిన్ అవన్నీ ఉంటాయో అవన్నీ మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోవడమా సేవ్ చేసి అయితే ఉంచుకోండి. మీకు స్టిల్ మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు అయితే ఆ లాగిన్ ఐడి పాస్వర్డ్ అయితే ఉండాలన్నమాట. అవి ఒక్కటి మర్చిపోయినా సరే మీ అందరికైతే అవి రానమాట. అయితే ఇక్కడ చూసుకోండి, ఇక్కడ మీరు నెక్స్ట్ ఏం చేస్తారంటే, ఇక్కడ క్లారిటీగా చూస్తాను చూడండి. ఇక్కడ స్లాట్ అనేది మీరు బుక్ చేసుకుంటారు. ఎప్పుడంటే ఒక నెక్స్ట్ 2 డేస్ తర్వాత మీరు ఒక రోజు మీకు దగ్గర పట్ల కాలేజ్ ఏదైతే ఉంటుందో అక్కడ కొన్ని కాలేజెస్ అయితే అలౌట్ చేస్తారనమాట. మీ డిస్టిక్ సంబంధించి మీకు దగ్గర పట్ల ఉన్న కాలేజ్ లిస్ట్ అయితే ఇస్తారు మీకు అక్కడ. మీరు ఏదో ఒక కాలేజీని అయితే అక్కడ సెలెక్ట్ చేసుకొని ఆ కాలేజ్కి మీరు స్లాట్ బుకింగ్ అనేది అయితే ఒకరోజు చేసుకోవాలి. ఆ స్లాట్ బుకింగ్ చేసుకున్న తర్వాత మీకు ఏదైతే వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్, ఇక్కడ డాక్యుమెంట్స్ ఏవైతే మీ 10th బోనాఫైడ్స్ కావచ్చు, అక్కడ 4th నుంచి 12th వరకు మీకు బోనాఫైడ్స్ అయితే ఉండాలి. అలానే ఇంటర్ యొక్క మెమో అయితే ఉండాలి. అలానే ఇంకా ఏవైతే సర్టిఫికేట్స్ ఉన్నాయో, క్యాస్ట్, ఇన్కమ్, ఇలా క్యాస్ట్ ఉన్న వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్, ఈ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి ఏ కాలేజీలో అయితే మీరు స్లాట్ చేస్తారో ఆ కాలేజీకి వెళ్ళి వెరిఫికేషన్ చేసుకుంటే అక్కడ వాళ్ళు మీరు వెరిఫికేషన్ వచ్చినట్టు ఒక సక్సెస్ అనే వెబ్ వాళ్ళు ఒకటైతే చేస్తారనమాట. అయితే అక్కడ ఎప్పుడైతే అది అయిపోయిన తర్వాత మీకు ఏమవుతుందంటే, నెక్స్ట్ డే నుంచి మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేందుకు మీ దాంట్లో అయితే ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ నుంచి మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి ఎలా పెట్టాలి అని చెప్పేసి నేను వెబ్ ఆప్షన్స్ టాప్ కాలేజ్ లిస్ట్లో అయితే ఇస్తాను. మీకు వచ్చిన ర్యాంక్ విధంగా నాకు చెప్తే నేను ఆ ర్యాంక్కి ఏ కాలేజ్ పెట్టాలని చెప్పేసి నేను చెప్తాను. ఆ తర్వాత మీరైతే ఆ కాలేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మనకి రిజల్ట్స్, ఫస్ట్ ఫేజ్ రిజల్ట్స్ అనేవి అయితే అనౌన్స్మెంట్ చేస్తారనమాట. ఆ వచ్చిన రిజల్ట్ మీకు అనుకున్న కాలేజ్ వచ్చింది అనుకుంటే మాత్రం మీరు ఏం చేయాలంటే, నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అని చెప్పేసి మీకైతే అక్కడ ఉంటుందన్నమాట. అక్కడ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే వచ్చిన కాలేజ్ని నేను కన్ఫర్మ్ చేసుకుంటా, అందులోకి వెళ్తా అనుకున్న వాళ్ళు ఆ కాలేజ్ని ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ కన్ఫర్మ్ చేసుకుంటే ఆ కాలేజ్ వాళ్ళు మీకు కొన్ని డేట్స్ అయితే ఇస్తారు. ఆ డేట్స్ రోజు మళ్ళీ మీరు ఈ సర్టిఫికేట్స్ అన్ని తీసుకొని వెళ్ళి ఆ కాలేజ్లోకి వెళ్ళి మీకు ఇక్కడనే ఫీజు డీటెయిల్స్ కూడా ఇస్తారనమాట. మీకు ఎక్కడైతే వచ్చిన కాలేజ్ డీటెయిల్స్లో ఆల్రెడీ అవన్నీ ఇచ్చేస్తారు. మీరు ఆ కాలేజీకి వెళ్ళి ఆ కాలేజీని కన్ఫర్మేషన్ ఓకే మేము వస్తామని చెప్పేసి మీరు అడ్మిషన్ అక్కడ వేసి వస్తే మీకు జాయినింగ్ అనేది ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఇప్పుడని చెప్పేసి మొత్తం చెప్తారు. లేదు ఒకవేళ మీకు ఫస్ట్ ఫేజ్లో మంచి కాలేజ్ రాకపోతే నెక్స్ట్ ఫేజ్కి ఏం చేయాలంటే, మళ్ళీ నెక్స్ట్ ఫేజ్కి వెబ్ ఆప్షన్స్ రిలీజ్ చేస్తారనమాట. ఇక డైరెక్ట్ ఆ తర్వాత మీరు మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్, స్లాట్ బుకింగ్ ఇలాంటిది ఏమి ఉండదు. డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఇస్తే డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ మీరు పెట్టుకోవడమే. ఆ తర్వాత రిజల్ట్స్ వచ్చిన రోజు ఆ రిజల్ట్ చూసేసి మళ్ళీ ఆ కాలేజ్ వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, లేకపోతే మళ్ళీ థర్డ్ ఫేజ్లో పెట్టుకోండి. ఆ తర్వాత కూడా స్పెషల్ ఫేజ్ అని చెప్పి కూడా ఉంటుంది. ఇలా మొత్తం 4 ఫేజ్ల వరకు అయితే ఉంటాయి. ఆ 4 ఫేజ్లలో ఏ కాలేజ్ అయితే మీకు నచ్చిద్దో ఆ కాలేజీలోకి అయితే వెళ్ళండి. ప్రతిసారి ఫీజు పేమెంట్ చేయాలన్నా అంటే లేదు, ఒకసారి మీరు ఫస్ట్ టైం ప్రాసెసింగ్ ఫీ పే చేస్తే మిగతా 4 ఫేజ్ల వరకు అదే ఫీ అనమాట. మీరు మళ్ళీ పే చేయాల్సిన అవసరం లేదు. ఆ లాగిన్ ఐడి పాస్వర్డ్ తోటి లాగిన్ అయ్యి చేసుకోవచ్చు.
ఇది టోటల్గా వచ్చేసి 6 స్టెప్స్ అయితే తప్పకుండా అందరైతే ఫాలో అవ్వాలి. ఇందులో ఏ స్టెప్ రాంగ్ చేసినా సరే మీకు స్లాట్ బుకింగ్ అనేది కావచ్చు, ఈ కాలేజ్ అనేవి అయితే రావు. ఇంకా మీకు ఎంసెట్ సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా తప్పకుండా వీడియో కింద అయితే కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.